ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. కాస్త కనిపెట్టుకుని బుద్ధి తప్పుదోవ పట్టకుండా కంట్రోల్లో పెట్టుకుని పెళ్ళయ్యేదాకా జాగ్రత్తగా మెలగకపోతే నిండా మునిగిపోతాం. అలాగే మమ్మీ, జాగ్రత్తగా ఉంటాను. అవును మమ్మీ, ఈ టాటూ ఏంటి? అబ్బా అబ్బా ఏంట్రా అందరూ ఈ మచ్చ వెనకాల పడుతున్నారేంట్రా? టాటూ కాదు, ఫ్యాషన్ కాదు, దెబ్బ తగిలి కమిలింది. దెబ్బనా? ఎలా? అవన్నీ తర్వాత కానీ ముందు అసలు విషయం మర్చిపోయాన్రా. పెళ్లికి 1 గంట ముందు దేవరిచ్చిన లిక్విడ్ తాగాలి. దేవరానా? ఎవరు? లిక్విడ్ ఏంటి? అపచారం అపచారం. జంగన్ దేవర్ గారు అమృత జలం ఇచ్చారు. తాగితే ఆటంకాలన్నీ తొలగిపోతాయిరా. అవునా? ఏదా లిక్విడ్? సౌమ్య దగ్గరుంది, పద. సౌమ్య సౌమ్య సౌమ్య, ఎందుకన్ని పిలుపులో? నాకేమన్నా చెవుడనుకున్నావా? పిలుపులాపి ఏంటో చెప్పు. ఏంటి అంత గట్టిగా మాట్లాడుతున్నావు? నా మీదే అరుస్తున్నావు? అరవక భయపడి గజగజ వణుకుతాననుకున్నావా? గుణాతో పెళ్లి అని ఆశ పెడుతూ నీ అడ్డమైన పాపపు పనులకి నన్ను వాడుకోవడం తప్ప నువ్వు చేసిందేమీ లేదు. చేస్తావన్న ఆశ కూడా లేదు. ఏదో తేడా కొడుతుంది, చూద్దాం. నీ పాపాల్లో భాగమే నాకు తగిలి గుణాతో పెళ్లికి ఆటంకాలు ఏర్పడి వాయిదాలు పడుతుంది. వేస్ట్. నేను నమ్మకూడదు శుద్ధ దండగా. ఏమైంది? ఏమైందో తెలీదు, సడన్ గా ఏదేదో మాట్లాడేస్తుంది. అవునా? ఏదేది జరగండి ఒకసారి. అనండి అనండి. మీరు లేనప్పుడు మీ గురించి చాలా చాలా బ్యాడ్గా, చాలా నీచంగా డాడీకి చెప్తుందండి అత్త. మిమ్మల్ని చాలా హేళనగా, వేస్ట్ ఫెలోగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు అసలు బొర్రే లేని నత్తగుల్లంట, చచ్చుమోహం అంట. ఏమైందిరా? అబ్జర్వ్ చేయాలి. సౌమ్య, ఇంకా నువ్వు నన్ను తీయగా పిలిచి మోసం చేయలేవు. నాకు బ్రెయిన్ లేదా? నేను నత్తగుల్లనా? వేస్ట్ ఫెలోనా? అసలు సిగ్గు శరం లేని దానివి నువ్వు. జనని ఎన్నిసార్లు చెంపలు పగలగొట్టినా మళ్ళీ మళ్ళీ దుర్మార్గపు ప్లాన్లు వేస్తూ ఉంటావు. అసలు మనిషివేనా? రోషం పౌరుషం లేదా? ఇక చాలా ఆపు. ఏంట్రా ఆపేది? రోజుకు అమ్మాయి జీవితంతో ఆడుకునే నీలాంటి వాడికి పెళ్ళెందుకురా పోరంబోకు. ఏంటా వాగుడు? తాగొచ్చావా? నోటికొచ్చినట్టు వాగుతున్నావు. ఏంటే మీదకొస్తున్నావు? కొడతావా? కొడతావా? నీ వల్ల కాదు. మమ్మీ, నన్ను తాగేవంటావా? అలాంటివి నీకు నీ కొడుక్కి అలవాటు. పాపాలు చేయడంలో దిట్ట, నేరాలు చేయడంలో ఎక్స్పర్ట్. ఏంటి? ఏంట్రా? సౌమ్య, చూడరా
చూడరా, ఇది ఎందుకు ఇలా తిడుతుందో అర్థం కావట్లేదురా. ఏదైనా మందు మాకో ఇచ్చి ముందు పడుకోబెట్రా. అప్పుడేమైందత్త, ఇది ఆరంభమే. ముందుంటుంది మోత మీద మోత. మనుషుల్ని వాడుకోవటం మాకు తెలుసు. మమ్మీ సౌమ్య గారు మీరు రిలాక్స్ అవ్వండి. ఒక్కసారి వదలండి. వదలండి మమ్మీ, మమ్మీ రండి. మీరు ఒకసారి రండి. రండి. మీరు రండి. రండి. మమ్మీ. బంగారమే బంగారమే నువ్వు నా వరమే, నీ క్షేమమే నీ సంతోషమే నన్ను నడిపించే బలమే. చిట్టి తల్లి నాకెందుకు మిమ్మల్ని వదిలి అసలు వెళ్ళాలనిపించడం లేదు. వద్దు అని మీరు ఒక మాట అంటే ఈ సెకండ్ లోనే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాను నాన్న. ప్రాణం అంటే నీవే, నన్నలాగా నన్నే ఎంచుకుంటేవి. నా యువంత నువ్వు అంది పుచ్చుకొని చిందులడవే, బుచ్చికొండవే నా బుచ్చికొండవే, బుచ్చికొండవే నా బుచ్చికొండవే. బుజ్జమ్మ, ఏంటి నాన్న? చాలా పొద్దుపోయింది, ఇంకా ఏం చేస్తున్నావమ్మా? పెళ్లికి అవసరమైనవి సర్దుకుంటున్నాను. రేపు సర్దుకోవచ్చులేరా? రేపంటే కంగారుగా ఉంటుంది. మర్చిపోతే మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. ఏం కాదులే, ఇంకా పడుకో. అలాగే నాన్న, ఈ కాస్త సర్దేసి పడుకుంటాను. ఏంటి నాన్న? నిన్న మొన్న నా గుండెల మీద ఆడుకున్న నా బుజ్జమ్మ అప్పుడే ఇంత పెద్దదయిందా? పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళేంత వయసు వచ్చిందా అని చూస్తున్నానమ్మా. రేపటి గురించి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది తల్లి. ఈ ఊర్లోనే నీ కళ్ళెదురుగానే ఉంటాను కదా నాన్న. నువ్వెలా ఫీల్ అయితే నేను భరించలేను. లోకాన పూసి ప్రతి నవ్వు తీసి పువ్వుల దండ చేసి నీకందించనా, నీకై కన్న కలగా ఉంది జీవితం. ప్రతి ఋతువు నీకై దీవాలి వసంతం. సరేలేమ్మా, నువ్వు పడుకో. నేను మార్నింగ్ వాళ్ళకి ఇచ్చిన లిక్విడ్ ఆ ధీరజ్ గడు తాగాడనుకో, కట్ట తెగిన డ్యామ్ నుంచి నీళ్లు బయటకొచ్చినట్టుగా వాడి నోట్లో నుంచి నిజాలు తన్నుకుంటూ బయటకొస్తాయి. పెళ్లిలో వీరంగం వీరంగమే, మనం చిందులేచ్చక. అంతేనంటావా? అంతే ఏంటి అంతే? వాడి గురించి వాడి అమ్మ గురించి వాడి నోటితోనే విన్నాక బావ ఫ్యూజులో అవుట్, మైండ్ బ్లాక్, మెంటలు వచ్చినా రావచ్చు. అదే జరిగితే ఈ పెళ్లి ఆగడం ఖాయం రా. ఆయనకు పిచ్చెక్కినా సరే పెళ్ళైతే ఆగాలి. ఆ తర్వాత పిచ్చి దిగక ముందే నీతో దాన్ని మెడలో తాళి కట్టించాలి. కట్టనిస్తాడా బావా? పరువురా పరువు. పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి. పీటల మీద పెళ్ళాగితే నామర్దా కదా, చచ్చినట్టు నీతో పెళ్లి కొప్పుకుంటాడు. అంతేలే అక్క, ఆ ధరణి కన్న తల్లి సపోర్ట్ చేస్తుంది. ఆ ధీరస్తో ధరణి పెళ్లి ఆవిడకి కూడా ఇష్టం లేదుగా. రే, నువ్వు పొరపాటు పడుతున్నావురా. ఆవిడకు నీకివ్వడం కూడా ఇష్టం లేదు. మరెలా అక్క?
ఆ పెళ్లి చెడేలోపే నువ్వంటే మంచి అభిప్రాయం కలిగేలా ఆ జనని ముందు ప్రవర్తించు. బుద్ధిమంతుడే అని మార్కులు పడేలా పాజిటివ్ ఒపీనియన్ వచ్చేలాగా బిహేవ్ చెయ్యి. ఆ తర్వాత దాన్ని నీకిచ్చి పెళ్లి చేసేలా నేను చేస్తాను కదా. ఓకే అక్క, యాక్షన్ ఇరగదీస్తా. ఇరగదీస్తావో ఇరగపడతావో జాగ్రత్త. అందరూ రావాలి, పిల్లల్ని కూడా తీసుకురావాలి. అలాగే. బాబాయ్ గారు ఎలా ఉన్నారు? రేపే పెళ్ళి, మీరు తప్పకుండా రావాలి, కుటుంబ సమేతంగా రావాలి. అక్క, చెప్పు తమ్ముడు. మనం జననీని కూడా పెళ్లికి పిలుద్దామా? పిలవకపోతే తను ఇంకా తరుణ్ కూడా బాధపడతారు. వీడొక పిచ్చి మాలోకం. తమ్ముడు, నాకు పిలవాలనే ఉంది. తనని పిలిస్తే అవమానించడానికి పిలిచానని అనుకుంటుందేమో. పైగా ఆత్మాభిమానం ఎక్కువ కదా, పిలిచినా వస్తుందంటావా? పిలవడం మన బాధ్యత కదక్క. పదక్క, వెళ్ళి పిలుచుకొద్దాం. తమ్ముడు, నేను బాగా టైర్డ్ అయ్యానురా. బాధ్యత అంటున్నావు కాబట్టి నేను కాల్ చేసి పిలుస్తాను, ఖచ్చితంగా పిలుస్తాను. సరేనా? నువ్వు వెళ్ళి పెళ్లి పనులు అవి చూసుకోపో, సరేనా? శక్తి ఫోన్ చేస్తుందమ్మా. నా తమ్ముడు నిన్ను పెళ్లికి పిలవాలని తెగ ఉబలాట పడిపోతున్నాడు. పొరపాటున వాడు పిలిచినా నువ్వు రావద్దు. నిన్ను పిలిస్తే నువ్వొస్తే పిల్లిని చక్కర పెట్టుకున్నట్టే. పిలిచి కొరివితో ఎవరు తలగోక్కుంటారు చెప్పు? నువ్వు ఆ పెళ్లి జరిగే దరిదాపుల్లో కూడా రావద్దు. వస్తే ఏం జరుగుతుందో నేనేం చేస్తానో నీకు తెలియదు కూడా. నాకు తెలుసుగా. నేను అస్సలు రాను శక్తి. ప్లీజ్ శక్తి, నన్ను నా వాళ్ళని ఏమీ చెయ్యొద్దు. నిన్ను వేడుకుంటున్నాను. అసలు పెళ్ళాపాలన్న ఆలోచన విత్డ్రా చేసుకుంటున్నాను. నేను ఆ ఛాయలకు కూడా రాను. నన్ను క్షమించు శక్తి. ఇంక జన్మలో నీ జోలికి రాను, సరేనా? అది అలా రా దారికి. ఆలస్యంగానైనా నేనేంటో నా పవర్ ఏంటో తెలుసుకున్నావు. ఈ భయభక్తులే నీకు శ్రీరామ రక్ష. నువ్వు నీ కన్న కూతురు కుక్కిన పేనుల్లా నా కాళ్ళ దగ్గర పొడి ఉండాల్సిందే. బాగా భయపడినట్టుంది. ఎలా అయితేనే జననిని పెళ్లికి రాకుండా చేశాను.
నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్కారం. వచ్చారా? మీరు ఇంకా రాలేదేమో అనుకున్నాం. ఆడపిల్లవాళ్ళం, మేము ఆలస్యం ఎలా చేస్తామండి? ఖర్చులన్నీ మీరు భరించిన బాధ్యత అన్నా మేము తీసుకోవాలి కదా. అందుకే ముందుగా వచ్చి మిమ్మల్ని ఆహ్వానించడం మా మర్యాద కదా. ఇంకా ఈ రోజుల్లో ఆడపిల్లవాళ్ళు మగపిల్లవాళ్ళు ఏంటండి, మన అనుకోగానే అంతా ఒకటే. అలా ఎలా అండి? అమ్మాయి మీ ఇంటి కోడలయ్యాక బంధుత్వం అంతా ఒక్కటే అన్న అర్థం. అందాక మీరు మగపెళ్లివారే, మేము ఆడపెళ్లి వాళ్ళమే. తనెప్పుడో మా కోడలని ఫిక్స్ అయ్యా. పెళ్ళనేది ఫార్మాలిటీనే. అది పూర్తయితే ఇవాల్టి నుంచి ఈ కనక మహాలక్ష్మి మా కోడలైనట్టే. హర హర మహాదేవ శంభో శంకర. 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 తమ్ముడు, ఈయన మీ బ్రదర్ ఇన్ లా కదా? ఈ గెటప్ లో ఉన్నారేంటి? కలలో దైవం కల్పించాడంట. జ్ఞానోదయం చేశాడు అని పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి దీక్ష తీసుకున్నాడు. ఇలాంటి వాళ్ళు దీక్షలు తీసుకోవడమే మంచిది. దేవుని ఆధీనంలో ఉంటారు. ధరణి దక్కదని తెలియగానే చిన్న మెదడులో పెద్ద నరం చిట్లినట్టుంది. అన్ని ఏర్పాట్లు పర్ఫెక్ట్ గా అవుతున్నాయిగా? ఇప్పుడే అన్నీ ఒకసారి చూసొస్తున్నానండి. చక్కగా చేస్తున్నారు. మా తమ్ముడు తలుచుకుంటే కాని పనులు, జరగని ఏర్పాట్లు ఉంటాయా? బాధ్యత భుజాన వేసుకున్నాడు. చిన్న లోపం కూడా రానివ్వడు. నేను మళ్ళీ ఓసారి వెళ్ళి చూసొస్తానరా? అలాగే వెళ్ళిరా. అమాయకులైన మిమ్మల్ని మా అత్త స్వార్థానికి బలి చేస్తుంది. కానీ నా శాయశక్తుల అత్త ప్లాన్ పారనివ్వను. ఎలా అయినా ఈ పెళ్లి చెడగొట్టడానికి మాక్సిమం ట్రై చేస్తాను. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. ఏం లేదు, తమ్ముడు భక్తిలో లీనమైపోయాడు. పాపం, ధరణి నా కోడలవుతుందని కుళ్ళుకు చస్తున్నట్టున్నాడు. లేనమా నా బొంద, గిచ్చానుగా, నొప్పితో అరిచాడు. శంభో శంకర. ఏంటక్క, ఎందుకు ఇచ్చా? ఆవిడ చేతిలో ఉంది ద్రవం బాటిలే కదా. అవునక్క. అది తాగితే నిజాలు కక్కేస్తారుగా, అప్పుడు ఈ పెళ్లి పెట్టాకులేగా. అంతేగా, నేను దానికోసం ఎదురు చూస్తున్నానక్క. అక్కయ్య గారు అక్కడ మంగళస్నానానికి ఏర్పాటు చేశారు. ఒకసారి వచ్చి చూస్తారా? పద సౌమ్య, పెళ్లి చూద్దాం. పదండి. రండి. పదండి. రండమ్మా. పెళ్ళయ్యేదాకా జాగ్రత్తగా ఉండు. రాత్రి చేసినట్టు పిచ్చి పిచ్చిగా చేయకు. గుణ లేడు కాబట్టి బతికాం. రాత్రి నేనేం చేశాను? అంటే జరిగిందేది నీకు గుర్తులేదా? గుర్తుంటే ఏం జరిగిందని ఎందుకు అడుగుతాను? ఏం జరిగిందో చెప్పు. అదేం నువ్వు సంతోషించేది కాదు, తలుచుకొని మురిసిపోయేది కాదు. వదిలే, పద.
జానకి కర్పూరం కాస్త ఎక్కువగా పెట్టండి. ఓపెన్ ప్లేస్ కదా, గాలికి ఆరితే అపశకునం అని భయపడి చావాల్సొస్తుంది. శుభమా అంటూ కొడుకు పెళ్లి చేస్తూ చావు బతుకులంటావేంటి శక్తి? శుభమైన మాటలు ఆ నోటి నుంచి ఎప్పటికి రావాలి? చావులు కోరే గుణం కదా. అది కాదు శక్తి, నిజం వాగే నోరు పుట్టుకతో వచ్చిన గుణాలు. వాగింది చాలు, ఇంకెక్కువ మాట్లాడకు. అక్క చెప్పు తమ్ముడు. ఒకసారి ఇలా రా అక్క, మాట్లాడాలి. అని చెప్తాను. ఈ అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయినట్టేనా? ఏంటి గుణా? ఏం లేదక్క, నిన్ను జననిని పిలుద్దాం అనుకున్నాం కదా, నువ్వు ఫోన్ చేస్తా అన్నావు. చేసావా అక్క? ఏమంది తను వస్తానందా? తను ఇంకా రాలేదు, అందుకే అడుగుతున్నాను. నా వార్నింగ్కి చలి జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. వేడికేమో ఈ మధ్య దాని కలవరింతలు ఎక్కువయ్యాయి. ఏంటక్క పిలిచావా? ఒరేయ్, ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తున్నాన్రా. పిలిచానో లేదో అన్న ఒక్క మాట చెప్పడానికి ఆలోచించే పని ఉంది. పిలిచాన్రా, పిలవకుండా ఎలా ఉంటాను? పైగా నువ్వు పిలవమన్నాక నేను అశ్రద్ధ చేస్తానా? తను ఎలా ప్రవర్తించినా మనం పద్ధతి తప్పకూడదు కదా. నేను చేసే ముఖ్యమైన శుభకార్యం జనని, నా కొడుకు పెళ్లి. నా తమ్ముడు గుణ బాధ్యత తీసుకొని వాడి పెళ్లి చేస్తున్నాడు. ఎక్కడున్నా నువ్వు వాడి భార్యవి, నాకు మరదలివి, తప్పకుండా పెళ్లికి రావాలి జనని అని గౌరవంగా పిలిచాన్రా. మరి తను వస్తానందా? రానంది. పైగా తనకి పెళ్లి మొదటి నుంచి ఇష్టం లేదురా. పైగా మీ జీవితంలో స్పర్ధలకు కారణం నేనేనని అపోహ ఒకటుంది కదా, అది కడుపులో పెట్టుకుంది. అందుకే రాను అంది. రాదురా, రాదు. వచ్చేంత పెద్ద మనసు తనకెక్కడుందిరా? అమ్మా పెద్దదానివి, నువ్వు రాయి. కరెక్ట్. ధీరజ్, ఆగు, ఇంకా